ఇలా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 6వ నెల 8వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండు వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. భక్తుడు రాస్తూ మరి పరిశుద్ధాత్మదేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, నాయందు మీరు నిలిచి ఉండాలి, అనగా అంటు కట్టుబడి ఉన్నప్పుడు, ఆయనతోనే ఉంటున్నప్పుడు, ఆయన తప్ప వేరొకరిని ఆశ్రయించేవారిగా ఉండకున్నట్లు మరి ఆయనతో మరి అంటుకట్టుపడుతున్నప్పుడు మరి ఆయన ఏం చేస్తారంటే మనల్ని అంటిపట్టుకుని ఉంటాడు. మన దేవుని సన్నిధిలో ఆయన ఏం అడుగుతూ ఉంటామో అది ఆయన మనకిస్తారు. అప్పుడు మనం ఏమవుతామంటే బహుగా ఫలిస్తామని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఆయన పేరు చెప్పుకుని ఎవరినేమన్నా అంటు పెట్టుకుని ఉంటే మనం ఫలించలేం, అభివృద్ధి చెందలేం. అటు తిరిగి భౌతికంగా, ఇటు తిరిగి ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే మరి యేసుప్రభువు వారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు. కాబట్టి ఆ నిజమైన ద్రాక్షావళి కాబట్టి తీగలు మనం కాబట్టి ఆయన అంటు కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి వందనాలు దేవ. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశం మీరు ఆశ్రయించండి, దీవించండి. ఆయన అదిగో సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందాలి దేవ. ఇదిగో తండ్రి యేసునికి వందాలు తండ్రి ప్రభా. మరి నాయకుల అధికారులు మంచి వంతు నింపండి. ఈనాటి యవనస్తులు ఎంతోమంది చెడిపోతున్నారు. ఎంతోమంది ప్రభా యాక్సిడెంట్ల ద్వారా ప్రభా ఇగో తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్తారు. ప్రతి యవనస్తుని మీరు రక్షించుకోండి ఆయన. ప్రతి యవనస్తుని మీరు రక్షించుకోండి ప్రభా. తండ్రి ఆ చెడు మార్గం నుంచి విడుదల చేసి నీతి మార్గంలోకి ప్రభా మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తాం తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. మరి చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం పెంచండి. పనికి వెళ్ళే బిడ్డలకి మంచి ఆరుగులతో నింపండి. ఆయన విదేశం ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా దేశ పాడి పడినంతటి మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభా. మరి నెలలో అనేక చోట్ల సభలు జరుగుతూ ఉన్నాయి. ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకోతండి యేసు. దేవానికి వందలు తండ్రి. మంచి వాతావరణం కూడా మీరు అనుగ్రహించమని ప్రభా. చోట్ల కూడా వ్యవసాయాలు ఒప్పుడు చేసుకున్నాం, మీరు తోడు సాధించండి. చేపల చెరువులు, రేలు చెరువులు, అపరాల పంటలు, కూరగాయల పంటలన్నీ కూడా ఫలితాలు దయచేయండి. హాస్పిటల్ రూల్ని స్వస్థపరచండి ఆయన. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనం దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని గర్భం దగ్గర నుంచి సుఖాండిలో దయచేయండి ప్రభా. తల్లి విడికి క్షేమం దయచేయండి. ప్రతి సేవకులను కుటుంబాలు దీవించిన ఆశ్రయించండి. ఈరోజు దేవా ఇగో తండ్రి ప్రభా నీ సన్నిధి ప్రభా ఆదివారం అందరూ కూడా ఆరాధనలో ఉండి నీ నామానికి మాత్రం ఏమి తీర్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.